ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అది వేడెక్కినాక ఒక గిన్నె నూనెని పోసుకుందాం. అలాగే మనం కొంచెం నెయ్యిని కూడా వేసుకుందాం. ఈలోపు మనం ఒక గిన్నెలో శనగపిండిని తీసుకొని కలుపుకుందాం. మనం ఇప్పుడు కాగబెట్టిన నూనెని ఒక్కొక్క స్పూన్ కొంచెం కొంచెం తీసుకొని శనగపిండిలో పోసుకుంటూ కలుపుదాం. ఇప్పుడు మనం ఇంకో గిన్నె పొయ్యి మీద పెట్టుకొని వేడెక్కినాక ఒక కప్ షుగర్ పోసుకుందాం. 2 కప్ షుగర్ని యాడ్ చేద్దాం. 1/2 కప్ వాటర్ని యాడ్ చేద్దాం. మనం పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మనం 1 కప్పు శనగపిండికి 2 కప్పుల చక్కెర తీసుకోవాలి. మనకు పాకం వచ్చిన తర్వాత శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపెట్టాలి. మనం ముందుగా వేడి చేసుకున్న నూనెని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపెట్టుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇలా మనకి నూనెను పిండి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మనం ఒక లోతైన గిన్నెను తీసుకొని దానికి నెయ్యి రాసుకుందాం. ఇప్పుడు మనం శనగపిండిని ఇందులో వేసుకుందాం. మనం ఇప్పుడు చేయితో కాకుండా స్పూన్తో ప్రెస్ చేద్దాం. మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనం నైఫ్తో కోద్దాం. ఇప్పుడు మనం నైఫ్తో హారిజంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ కట్ చేద్దాం. ఎందుకు ఇప్పుడే అంటే వేడిగా ఉన్నప్పుడే మనకి ఇట్లా లైన్స్ అనేటివి కట్ అవుతాయి. అదే గట్టి పడ్డాక మనకి కట్ చేయడానికి రాదు. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ పక్కకి పెట్టుకోవాలి.